యద్భావం తద్భవతి అంటే ఏది అయితే అనుకుంటామో అదే జరుగుతుంది అన్నట్టు. మన ఆలోచనలను బట్టే మన మెదడు పనితీరు ఉంటుంది. ఇది వినండి, కాదు కాదు ఆచరించండి. మీ జీవితంలో గొప్ప మార్పు కోసం. కొద్దిగా నీరసంగా ఉంది, కొద్దిగా బద్ధకంగా ఉంది, కాసేపు పడుకోవాలనిపిస్తుంది, కాసేపు ఆగి పని చేసుకోవచ్చులే, ఇప్పటికిప్పుడు కొంపలేం మునిగిపోవట్లేదుగా. నీకు నువ్వు ఇచ్చుకునే ఈ ఆటో సజెషన్స్ని నువ్వు ఎప్పుడైనా గమనించినవా? హ్యూమన్ బ్రెయిన్ చాలా గొప్ప ఎగ్జిక్యూటర్. మీరు అనుకున్నవన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తుంది. నిద్ర వస్తోంది అనుకోండి, అప్పటి నుండే ఆవలింతలు మొదలవుతాయి. ఇవాళ రిలాక్స్ అయ్యి రేపు పని చేద్దాంలే అనుకోండి, వెంటనే సాకులు మొదలుపెట్టి మనం కంఫర్టబుల్గా రిలాక్స్ అయ్యేలా మన మెదడు పనిచేసేస్తుంది. బ్రెయిన్ ప్రోగ్రామింగ్ ఓ గొప్ప సబ్జెక్ట్. ప్రతి క్షణం మన థాట్ ప్రాసెస్ని గమనించుకుంటూ మన బ్రెయిన్ని సిస్టమేటిక్గా పెట్టుకుంటూ అవుట్పుట్ని సమీక్షించుకుంటూ చేయాల్సిన పని. ఒక్క క్షణం కమిట్ అవ్వు, నేను ఏమైనా ఈ పని చేస్తానని. నెక్స్ట్ మినిట్ నీ చావు రాసిపెట్టి ఉన్నా మొదట నువ్వు అనుకున్న పని చేశాకే చచ్చిపోతావు. అది మన గొప్పతనం కాదు, మన బ్రెయిన్ గొప్పతనం. నువ్వు ఏదనుకుంటే అది చేసి చూపెడుతుంది. అందుకే ఎప్పుడు గొప్పగా ఆలోచించు. నువ్వు ఇప్పటికిప్పుడు కష్టపడతానంటే నీ ఆవలింతలను, నీ నిద్రని, నీ బద్ధకాన్ని, నీ జలుబును, నీ జ్వరాన్ని, నీ చుట్టూ ఉండే అన్ని డిసప్పాయింట్మెంట్లని పక్కన పడేసి నీ బ్రెయిన్ నీ పని మీద ఫోకస్ చేయడం మొదలుపెడుతుంది. గుర్తుంచుకో, నీ బ్రెయిన్కి ఫీడ్ ఇవ్వాల్సింది నువ్వే. నీ లైఫ్ కోసం, నీ గమ్యం కోసం, నీ లక్ష్యం కోసం నీ బ్రెయిన్ని సిద్ధపరచుకో. చుట్టూ చెత్త ఉంటే నేను ఫోకస్ చేయలేకపోతున్నాను అనకు. బురదలో నుండి పద్మం పుట్టుకొస్తే దాని విలువ మాటల్లో చెప్పలేం. అంతా క్లీన్గా పాజిటివ్గా ఉంటే నువ్వేంటి, ప్రతి ఒక్కరూ సాధించగలరు. నీ చుట్టూ ఉండే బలహీనతలను దాటుకుని నువ్వెలా ఎదిగావన్నదే నీ గొప్పతనం. ఇంకొక చిన్న అనుభవం. ఏదైనా ముఖ్యమైన పని కోసం మనం అలారం పెట్టుకుంటే అలారం కొట్టకముందే 2-3 సార్లు మనల్ని నిద్రలేపుతుంది. నిద్రావస్థలో ఉన్న మన మెదడు అంటే తాను 24/7 అంత అలర్ట్గా ఉంటుంది. మనల్ని అలర్ట్గా ఉంచుతుంది. ఎటొచ్చి మనమే దాన్ని జోగొట్టేస్తున్నాం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం విన్నాను. ఒక మనిషికి రోడ్డు ప్రమాదంలో తల పగిలి మెదడు బయటికి వచ్చి ఉన్న స్థితిలో హాస్పిటల్లో ఆపరేషన్ జరిగేలోపు అతని మెదడుకి డాక్టర్లు నీకేమీ కాదు, నువ్వు బాగుంటావు అని పాజిటివ్ సజెషన్స్ ఇస్తూనే ఉన్నారట. ఆ మెదడు ఆ పాజిటివ్ సజెషన్ వల్లనే కోలుకొని ఆపరేషన్ సక్సెస్ అయ్యి అతడు ఇంటికి బాగానే వచ్చాడట. ప్రమాదం జరిగిన మెదడే కోలుకోగలేంది ఆరోగ్యంగా ఉన్న మన మెదళ్ళు రోజు మనం పాజిటివ్ సజెషన్స్ ఇస్తుంటే బ్రహ్మాండంగా పనిచేయవా? బుర్ర పెట్టి ఆలోచిద్దాం. యద్భావం తద్భవతి అనే సూక్తి అంతరార్థం ఇదే. దయచేసి ఈ మెసేజ్ని తేలికగా తీసుకోకుండా అందరూ సీరియస్ ఆచరణలోకి తీసుకొస్తే అందరూ జీవితంలో అద్భుతాలు చేసి చూపిస్తారు. కనుక మీరు మీ ఇంటిల్లపాది కూర్చుని నిర్ణయించుకొని ఒకరికొకరు ప్రోత్సాహమిచ్చి బ్రెయిన్ ప్రోగ్రామింగ్ మీద దృష్టి పెట్టి జీవితంలో ఉన్నత శిఖరాలు చేరడానికి ప్రయత్నించండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకు కూడా ఈ విలువైన బ్రెయిన్ ప్రోగ్రామింగ్ గురించి చెప్పండి, ప్రోత్సహించండి. థ్యాంక్ యూ. మీ పద్మజ.